విద్యాసాగర్ గారు, రాజ్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేస్తే ఎవరు చట్టానికి అతీతులు కాదు, కానీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. ఏదో బట్టకాల్చి ముఖం మీద వేసే చందంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటున్నారు రాజీవ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు, తమ్ముడు రాజీవ్ కి నా నమస్కారం. ఇప్పుడు కొండా రాజీవ్ తెలిసి మాట్లాడుతున్నాడా తెలిగి మాట్లాడుతున్నాడా అన్నది నాకైతే అర్థం కాలేదు. కానీ నిన్న చాలా ప్రస్ఫుటంగా విజయసాయి రెడ్డి బయటకు వచ్చిన తర్వాత 100 కోట్లు నేను అరవిందో దగ్గర అప్పిప్పించా. ఎవరికి ఇప్పించాడు? మిథున్ రెడ్డికి, ఇంకొకళ్ళకి ఏదో పేరు చెప్పాడు, ఆయనకి ఇప్పించాడు. ఏ కంపెనీలకి ఇప్పించాడు? పాన్ కంపెనీకి ఇచ్చాడు. వడ్డీ ఎంత అనేది చెప్పాడు. అసలు వచ్చిందా లేదా, వడ్డీ కట్టారా లేదా, ఒక విషయం ఆర్బిట్రేషన్ ఉందా లేదా, ఆ మీటింగ్ లో ఎవరెవరు కూర్చున్నారు, ఎవరి నివాసంలో జరిగింది, ఎవరెవరు వచ్చారు అన్న విషయాలు అంత కూలంకుషంగా చెప్పిన తర్వాత ఇంకా దాచిపెట్టుకోవడానికి మూచిపెట్టుకోవడానికి ఏముంది మిత్రుడు తమ్ముడా? ఏమీ లేదు అక్కడ. ఆయన బట్టలు ఇప్పేశాడు నిన్న. మీ అందరికి వైసీపీలో ఉన్న కొంతమందికి ఏదైతే పేర్లు చెప్పాడో వాళ్ళందరికీ బట్టలు ఇప్పేసి ఆ డబ్బు కూడా ఎక్కడ రూటింగ్ అయింది, ఒరిస్సాలో పర్చేస్ చేసి తమిళనాడు అమ్మినట్టు చూపించి ఆంధ్రాలో డబ్బు చేసుకున్న విషయానికి కూడా సంబంధించి కూడా చెప్పేశాడు తమ్ముడు. ఈ బట్టలు ఇప్పి నడివీధిలో నగ్నంగా నిలబెట్టిన తర్వాత మేము మా మాజీ నేత, మా గౌరవం ఉంది, మాకు మర్యాద ఉంది, ఆ మాట చెప్పలేదు, ఈ మాట చెప్పలేదు. ఒకసారి విను తమ్ముడు ఏం చెప్పాడు ఆయన. ఒకసారి విన్న తర్వాత ఆ 100 కోట్ల ఎట్లొచ్చింది, ఏ కంపెనీలకు ఇచ్చారు, ఎక్కడ కంపెనీ పెట్టాడు, ఎవరు తయారు చేశారు, దీనికి సూత్రధారి ఎవరు, మీటింగులు ఎక్కడ జరిగినాయి, మీటింగులకు ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఇవంతా కూడా చెప్పేసి బట్టలు ఇప్పి నడివీలు నిలబెట్టేసిన తర్వాత విజయసాయి రెడ్డి వీళ్ళందరినీ ఈ రోజు జరిగిందనే చెప్తున్నాడు ఆయన. జరిగింది, నేను 100 కోట్ల డబ్బులు ఇప్పించాను, పలానా కంపెనీకి ఇప్పించాను, నాకు తిరిగి వచ్చింది, అన్ని కూలంకుషంగా చెప్తున్నాడు ఆయన. చెప్పిన తర్వాత జరిగి ఉంటే ఎవరైనా, ఆయన ఎవరో సెంట్రల్ సర్వీస్ కి వెళ్ళిపోయాడు, సెంట్రల్ సర్వీస్ కు పోయినంత మాత్రాన క్రైమ్ అఫెన్స్ లేకుండా పోతుందా, ఎఫ్ఐఆర్ లేకుండా పోతుందా? ఆయన మీద ఎఫ్ఐఆర్ అట్లాగే ఉంది. ఆయన డిప్యుటేషన్ కంప్లీట్ అయింది, సెంట్రల్ సర్వీస్ కి వెళ్ళాడు, పెట్టుకోవడానికి లేదు లీగల్ గా, కాబట్టి పంపించారు. అదే జరిగితే పోయి తన్ని పట్టి పిలుచుకొని వస్తారు వాసుదేవరెడ్డిని, అంతే తప్ప ఇక్కడ ఏమీ కనపడలేదు కాదు. నిన్న మిమ్మల్ని విజయసాయి రెడ్డి బట్టలు ఇప్పి వీధిలో నిలబెట్టేశాడు. నిలబెట్టిన తర్వాత ఈ దీంట్లోకి ఇంకెవరూరిని బట్టలు ఇప్పుతాడో రేపు వచ్చే మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పాడు విజయసాయి రెడ్డి. నేను మళ్ళీ మీరు పిలిస్తే వస్తానని చెప్పాడు ఆయన. ఆ మాట కూడా చెప్పేసి ఆ ప్రొవిజన్ కూడా పెట్టి సిట్టు వాళ్ళ దగ్గర వచ్చాడు బయటకు ఆయన. కాబట్టి ఇంత నగ్నంగా బట్టలు ఇడిచి పెట్టిన తర్వాత వైసీపీ వాళ్ళు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకోకుండా సమర్థించుకోకుండా ఉంటే చట్టం తన పని తాను చేసుకోపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేరం చేసి ఉంటే పోయేవాళ్ళు పోతారు అని చెబితే గౌరవంగా ఉంటదనే నా అభిప్రాయం. ఇప్పుడు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఎందుకు బయటకు వచ్చాడు అది కూడా చెప్పేశాడు కదా, బట్టలు ఇప్పి అది కూడా చెప్పాడు. విజయసాగర్ గారు, కేవలం విజయసాయి రెడ్డి చెప్పినవే వాస్తవాలని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దీనికి లింక్ చేస్తున్నారని అడుగుతున్నారు రాజు గారు. ఇప్పుడు రామారావు గారి ఎపిసోడ్ గురించి ఇది జరిగి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్లలో తిరిగి ఇది మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రి అవటం చంద్రబాబు నాయుడు. ఇది మూడోసారి ముఖ్యమంత్రి 30 ఏళ్లలో ప్రజల్లో చేత ప్రజలను ఒప్పించి ద్వారా ఓటు వేయించుకొని ముఖ్యమంత్రిగా ఆ సీట్ లో కూర్చున్నాడు. కాబట్టి ప్రజలు దానికి ఒప్పుకున్నారా లేదా అన్నది ఆల్రెడీ 3 సార్లు ప్రూవ్ అయ్యింది. ఆ ఇన్సిడెంట్ మీద, వాళ్ళు చెప్పే ఇన్సిడెంట్ మీద 3 సార్లు ప్రూవ్ అయ్యింది. కాబట్టి ఈ రోజు తిరిగి అదే మాట్లాడితే వాళ్ళ మొహం మీద వాళ్ళు ఉంచుకున్నట్టే ఆ విషయం మీద. అయితే రెండో విషయం, ఇప్పుడు విజయసాయి రెడ్డి అక్కడ ఎందుకున్నాడు, విజయసాయి రెడ్డి మీటింగ్ ఎందుకు జరుగుతుంది, అసలు లిక్కర్ పాలసీ గురించి మాట్లాడాలంటే గవర్నమెంట్ ఆఫీస్ లో జరగాలి, లేదంటే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరగాల, లేదంటే మంత్రివర్గ ఆధ్వర్యంలో జరగాల, లేదంటే మంత్రి ఉండాలా? వీళ్ళు ఇతనికి ఏం సంబంధము, మిథున్ రెడ్డికి ఏం సంబంధము, ఇంకోటికి ఏం సంబంధము, అసలు విజయసాయికి ఏం సంబంధము, సజ్జల ఆ శ్రీధర్ అనే వ్యక్తికి ఏం సంబంధం, వీళ్ళంతా మీటింగ్లు ఎందుకున్నారన్న దాని మీద ఎవడు సమాధానం చెప్పేదానికి లేదు. ఈ రోజు విజయసాయి రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. విజయసాయి రెడ్డి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇంకొకళ్ళని రాజకీయంగా విమర్శించారు.
ఇక్కడ మనం స్కామ్ గురించి మాట్లాడుతున్నాము. స్కామ్ లో డబ్బులు ఇచ్చాను అని చెప్తున్నాడు, కంపెనీ పేర్లు చెప్తున్నాడు, అఫీషియల్ గా ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్తాడు, వడ్డీ తీసుకున్నారు, ఇంకొక లిటిగేషన్ కోర్టులో కేసు ఉందని చెప్తున్నాడు. ఎంత చెప్పిన తర్వాత మేము నమ్మమంటే నమ్మకపోతే పోండి, ఎవడద్దన్నాడు? మిమ్మల్ని నమ్మని ఒప్పించడానికి మేము ఇక్కడ కూర్చున్నది. ఈ రోజు జరిగినటువంటి క్రైమ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మాట్లాడుతున్నాం మనం. ఎస్టాబ్లిష్మెంట్ లో విజయసాయి రెడ్డి బయటకు కాబట్టి 100 కోట్ల అబద్ధం అవుద్దా? లీగల్ ట్రాన్సాక్షన్ అబద్ధం అవుతుందా? కంపెనీలు అబద్ధం అవుతాయా? ఆర్బిట్రేషన్ అబద్ధం అవుతుందా? ఏది కాదే. అంటే 100 కోట్లు మేము లిక్కర్ వ్యాపారం చేసుకుంటామంటే డబ్బులు ఇచ్చా నేను ఫలానా కంపెనీకి అని, కంపెనీకి అరవింద్ నుంచి ట్రాన్సాక్షన్ జరగడం అబద్ధం అయితే ఉండదు కదా. సో అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయినట్టే కదా ఇక్కడ. సో మనం మాట్లాడేటప్పుడు విజయసాయి రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, వ్యవసాయం చేసుకుంటాడా లేకపోతే రాజకీయం లేకపోతారా అనేది ఆయన ఇష్టం. 60 కోట్లు డీకాట్ కంపెనీకి 40 కోట్లు ఇప్పించాను, 12% ఇంట్రెస్ట్ తో ఇప్పించాను, దీనికి ఉన్నతమైన పదవులు ఉన్నవారు ఎవరైనా వారికి డబ్బులు ఇప్పించాలని చెప్పరా అని అన్న అంశాన్ని ప్రస్తావించారు. అది వేరే డిఫరెంట్ కాంటెక్స్ట్. నేను ఇప్పుడు అది ఉందా లేదా అనేది డ్యూ కోర్స్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో పెద్ద తలకాయ ఉందా, చిన్న తలకాయ ఉందా, ఆడ తలకాయ ఉందా, మగ తలకాయ ఉందా అనేది దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. లేటర్ అని అది ఫైండింగ్ లో ఉంటది. నేనేం మాట్లాడుతున్నాను, ఎందుకు బట్టలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు ఆ కంపెనీలకు ఫైనాన్స్ చేశారు, ఆ కంపెనీలు తిరిగి మళ్ళీ డిస్టిలరీస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లిక్కర్ సప్లై చేసిందా లేదా? సింపుల్. ఆ సింపుల్ లాజిక్ లో దీంతో పాటు 1-2 కంపెనీలకే 100 కోట్లు ఎస్టాబ్లిష్మెంట్ కాస్టా? అలాంటి ఎప్పుడు కంపెనీలు, ఎట్లా కంపెనీలు, ఎట్లా లిస్టింగ్ కంపెనీలు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తెలీదా? సో ఇక్కడ మనం లీగల్ గురించి మాట్లాడుతున్నాం, లీగల్ లో ఉన్నటువంటి పాయింట్ల గురించి మాట్లాడుతున్నాం. విజయసాయి రెడ్డి అంటేనే చార్టెడ్ అకౌంట్ ఫెటర్నిటీలో ఆయన నిషేధించబడ్డారు, ఆయన ప్రాక్టీస్ చేయడానికి లేదు. అటువంటి వ్యక్తి దాదాపు 48,000 కోట్ల స్కామ్ లో 11 ఈడీ ఛార్జ్ షీట్లు, 13 సిబిఐ ఛార్జ్ షీట్లు ఉన్న వ్యక్తి ఇంకో వ్యక్తిని తెలివైన క్రిమినల్ అన్నాడు ఒక మాట. అసలు యాక్చువల్ గా ఇతను క్రిమినల్ గా బ్యాక్గ్రౌండ్ ఉంది, అతనికి ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఛార్జ్ షీట్లు అయిపోయి ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నారు ఆయన. అటువంటి వ్యక్తి ఇంకో వ్యక్తి గురించి కసిరెడ్డి అనే వ్యక్తి వచ్చి తెలివైన క్రిమినల్ అనే మాట మాట్లాడు. ఆ వ్యక్తి నాకు పలానా వాళ్ళు పరిచయం చేశాడని చెప్తున్నాడు. పరిచయం చేసిన వ్యక్తులు వీళ్ళు అని చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? అయితే ఇతనే దేశమంతా ఉలిక్కిపడే అంత క్రైమ్ చేశాడు, అఫెన్స్ చేశాడు అనుకుంటే, ఆ వ్యక్తి నుంచి స్టేట్మెంట్ ఏంటంటే ఇట్స్ బిగ్ స్టేట్మెంట్ ఆన్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్. అంటే ఈ వ్యక్తి కంటే కూడా 100 రెట్లు తెలివైన క్రిమినల్ ను అతను చూశాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, ఇక్కడ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఎక్కడో అఫీషియల్ గా జరగాల్సిన మీటింగులు, కొంపల్లో మీటింగులు పెట్టుకొని మీరు ఈ రోజు వచ్చిందను మాట్లాడేసి తెలుతుంది ఇన్వెస్టిగేషన్. బీ ఫెయిర్ కొండా నరేంద్ర, బీ ఫెయిర్. అట్లీస్ట్ నవ్ ఆల్సో బీ ఫెయిర్ గా ఉండి ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేసి మీ వాళ్ళు ఉన్న స్కీముల్లో ఉంటే బయట కనీసం ఇప్పటికైనా పడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వీగిపోయి లేదు శిక్ష పడిన తర్వాత ఓటింగ్ కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గెలిస్తే అప్పుడు ప్రజల అంగీకారం. నౌ స్టిల్ హీఈస్ అండర్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఆయన. కోర్టులో మీ ముఖ్యమంత్రికి చెప్పి కోర్టుకి వెళ్ళమని చెప్పండి. అప్పుడు కడిగిన ముత్యం లాగా వస్తాడా, కడిగేసిన ముత్యం లాగా వస్తాడా, అది అప్పుడు చూద్దాం. ఫస్ట్ కోర్టుకు పోమని చెప్పండి, తర్వాత ఎలక్షన్ లో పార్టిసిపేట్ చెప్పండి. విజయసాయి రెడ్డి ఎపిసోడ్ కి సంబంధించి విజయసాయి రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన ఆరోపణలు చేస్తే అవే కరెక్ట్ అని, దాంతో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం వెళ్ళిపోతాను ఎట్లా ఆరోపణ చేస్తారు? సిట్టు విచారణ జరుగుతుంది అంటున్నారు రాజీవ్ గారు. సతీష్ గారు, ఇక్కడ ఆయన మాట్లాడింది ఆరోపణలు కాదు, విషయాలు. ఆరోపణ అంటే ఇప్పుడు నేను ఏదో ఒక బట్ట కాల్చి మగ మీద వేయటం, ఆయన విజయసాయి రెడ్డి ఆ రకంగా చెప్పాలా? దీన్ని అడ్వకేట్ కొండా రాజు కూడా అడ్వకేట్ కదా, ఆయన చెప్పింది ఏంటి? ఇంత డబ్బు నేను అప్పిప్పించాను, ఇంత డబ్బు నాకు ఇంత ఇంట్రెస్ట్ తోటి ఇప్పించాను, పలానా కాపీకి ఇప్పించాను, అది తిరిగి రిటర్న్ వచ్చింది, తర్వాత ఒక దానికి సంబంధించి అసలు వచ్చింది, మిగతాది వడ్డీకి సంబంధించి అయితే ఆర్బిట్రేషన్ లో ఉంది. ఆర్బిట్రేషన్ అంటే కోర్ట్, అది ఆర్బిట్రేషన్ మీన్స్ కోర్ట్ అది. సో అక్కడ ఉంది పలానా కంపెనీ అని అంత క్లియర్ తర్వాత నన్ను వచ్చి పలానా వాళ్ళు అడిగారు, నేను పలానా కంపెనీకి డబ్బు ఇచ్చాను అని క్లియర్ గా చెప్పిన తర్వాత ఆ కంపెనీ నుంచి ప్రభుత్వం మద్యం కొనుగోలు చేసిన మాట వాస్తవమే. ఎంత కొనుగోలు చేసింది, ఎట్లా కొనుగోలు చేసింది, ఇవన్నీ ఇంటర్లింక్ కదా. ఆరోపణలు
ఉన్న విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు ఆయన. ఇట్స్ కన్ఫర్మ్డ్ మ్యాటర్. మూడోది అంటే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి దీనికి ఎలాంటి సంబంధం లేదన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు కదా, దాన్ని వైసీపీ ఎప్పుడు చెప్పాడు? ఎవరు చెప్పారు? హూ కన్ఫర్మ్ దట్? ఓకే, ఆయన అడిగింది ఏంటంటే ధనంజయ రెడ్డి అంటే ఉందో లేదో నాకు తెలియదు, నేను చూడలా, నా దగ్గరకు వచ్చింది ఇది, జరిగింది ఇది, నేను ఈ పని చేయమన్నాను, నీ పని చేశాను, అంతే తప్ప ఇప్పుడు ధనంజయ రెడ్డి పాత్ర ఉందా లేదంటే ఇంకోటి పాత్ర ఉందా అని సిట్ లో తేలుతుంది. నేనేమంటానంటే డబ్బు ఇప్పించి కంపెనీలు పెట్టించి లేదా ఎగ్జిస్టింగ్ కంపెనీలను లాస్ట్ ఉన్న కంపెనీస్ కు దాని మనీ ఫ్లోట్ చేసి దాన్ని పంపింగ్ చేసి దగ్గర మద్యం కొనుగోలు చేసిన మాట వాస్తవం అవునా కాదా? ఆ కంపెనీలకు అసలు ఈ నాయకులు ఈ అరవిందో కంపెనీ నుంచి ఎవరు చెబితే డబ్బు పంపు చేశారు, ఎందుకు పంపు చేశారు అనేది ఇష్యూ కాదా? అంటే అది క్రైమ్ గా కనపడలేదా? అంటే పార్టీ బయటకు వెళ్ళిపోయినంత మాత్రాన డబ్బు ట్రాన్సాక్షన్, ఆ కొనుగోళ్లు, లేకపోతే బెవరేజెస్ కంపెనీకి మళ్ళీ ఇచ్చిన డబ్బులు ఇవన్నీ తప్పైపోతాయి. రాజీవ్ గారు లిక్కర్ స్కామ్ కి సంబంధించి వచ్చిన ఆరోపణల్లోనే ఇప్పుడు నేను విజయసాయి రెడ్డి ప్రస్తావించిన కొన్ని అంశాలు ఉన్నాయి. అలాంటప్పుడు విజయసాయి రెడ్డి చేసిన కేవలం ఆరోపణలుగానే ఎలా చూడాలి? సిట్టు ముందు నేను ఏం మాట్లాడానో ఆయన చెప్తున్నప్పుడు అవి ఆరోపణలే, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు కదా అని పక్కన పెట్టేద్దామా? అసలు స్కామ్ ఏది జరగలేదని సర్టిఫికేట్ ఇచ్చేద్దామా? సార్ ఇక్కడ పక్కన పెట్టడానికి లేదు, స్కామ్ జరిగిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చేయడానికి లేదు. వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద ట్రూత్ కమ్స్ అవుట్. టైం విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఒక పాయింట్ అయితే నేను చెప్తున్నాను. ఇప్పుడు సో కాల్డ్ కంపెనీలు స్కామ్ ఇదంతా చెప్తున్నారు కదా, ఆ కంపెనీలన్నీ ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఎవరు ప్రభుత్వ హయాంలో కంపెనీలకు పర్మిషన్ ఇచ్చారు తీయమని చెప్పండి. ఇప్పుడు వీళ్ళే కదా అధికారంలో ఉన్నారు, వీళ్ళ సిట్టే కదా ఉంది, వీళ్ళ ప్రభుత్వం కదా వేశారు. ఆ కంపెనీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎవరు అధికారంలో ఉన్న కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చారు అన్నది తెలిస్తే తెలిపోద్ది. ఒకటి. రెండు, ఆయనే చెప్పారు ఆర్బిట్రేషన్ లో ఉంది అంటే కోర్టులో ఉందని. అంటే ఎవరెవరికి మధ్య కోర్టులో ఉంది? సోకాళ్ళ కసిరెడ్డి రాజన్న ఆయనకి ఆ అప్పు ఎవరైతే ఇప్పించారో లేకపోతే అప్పు ఇచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ వడ్డీలు వసూళ్లు వచ్చే దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల ఆర్బిట్రేషన్ అంటే దేర్ ఆల్రెడీ ఓ కేసుల్లో రాజీవ్ తిమ్మిని బమ్మెం చేయమాక కాకినాడ పోర్టు ఎట్లా బెదిరించి లాక్కున్నారన్నది, కాకినాడ పోర్టు ఎట్లా బెదిరించి లాక్కున్నారన్నది కూడా తెలుసు అందరికీ. కంపెనీ ఫ్లోట్ కాదు, కంపెనీని బెదిరించి ఏం అరాచకాలు చేశారు అందరికీ తెలుసు. కాకినాడ పోర్టు మనం చూసాము, కాకినాడ పోర్టులో ఏం జరిగింది మనకు తెలుసు. ఎవరున్నా సరే బినామీలుగానే పెడతారు అక్కడ. రెడ్డి మనిషి ఎవరు? వ్యక్తి ఎవరు? మనిషి అవునా కాదా? మౌనంగా ఉన్నా నేను మీకు గౌరవం